చెప్పులు మోసిన వాళ్ళకే కాంగ్రెస్లో పదవుల ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి ఈ ఘాటు వ్యాఖ్యలు రకరకాల అనుమానాలకు తావిస్తున్నాయి. అధిష్టానంలో ఉండే లుకలుకలన్నీ బయటపెట్టేలాగా అనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ చూస్తే కాంగ్రెస్లో జెండాలు మోసిన వాళ్లకు కాదని చెప్పులు మోసే వాళ్ళకు పార్టీలు మారి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు అని సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్ అంటారు చాలామంది. ఆవిడ ఏదైనా ముఖస్తుతిగా మాట్లాడతారు, ముక్కుసూటిగా చెప్తారు, ఎవరికీ భయపడరు. దానికి తగ్గట్టుగా వాయిస్ మంచి వక్త కూడా, ఆ స్పీచ్ కూడా అంత భయంకరంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఈవిడ కామెంట్ చేయడం అంతటా కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతలు దుమారు రేపుతున్నాయి. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదని వెల్లడించారు. జెండాలు మోసిన వాళ్ళను పక్కన పెట్టి పార్టీలు మారి వచ్చిన వారికి చెప్పులు సంచులు మోసే వాళ్ళకి నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇది పరోక్షంగా ఈ పత్రికలో వచ్చిన అంశం ప్రకారం చూస్తే పరోక్షంగా ఏదైతే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వలస వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారో రేవంత్ రెడ్డి గారు, అటువంటి వాళ్ళని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా అనే దాని మీద ఇక్కడ ఈ వార్తాపత్రిక ప్రచురించినట్టుగా ఉంది. కానీ ఎవరెన్నో వచ్చినా కూడా తెలంగాణ ప్రకటించింది కాంగ్రెస్ అయినప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఏర్పాటు అయ్యింది. సో దాన్ని ఏ విధంగా మరి పరిగణలోకి తీసుకోవాలి? అక్కడ అల్టిమేట్గా బుల్లెట్ దిగిందా లేదా? వాడొచ్చాడు కొట్టాడు, వీడొచ్చాడు కొట్టాడు, వాడొచ్చాడు లేపాడు, వీడొచ్చాడు లేపాడు కాదు. బుల్లెట్ దిగిందా లేదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందా లేదా? అది కూడా బొటాబొటీ మార్కులతోనా, 64 సీట్లతోనా, 61 సీట్లతోనా కాదు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, దట్స్ ఆల్. ఎక్కడ చూసినా ఇందిరమ్మ బొమ్మలు, ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ బొమ్మలు, ఎక్కడ చూసినా రాజీవ్ గాంధీ బొమ్మలతో కలకల్లాటమే కదా కావాల్సింది. అది మర్చిపోతున్నారు చాలామంది. సరే, ఈవిడ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఖమ్మం జిల్లా సుడా చైర్మన్ పదవిని దుర్గాప్రసాద్కి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పదవుల విషయంలోనే కాకుండా ప్రభుత్వ పనితీరుపైన కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి ఉందని వివరించారు. కోతి కొట్టుకుంటే మధ్యలో ఎవరో ఇచ్చి రొట్టుముక్కును దొంగిలించుకుపోయినట్టుగానే పాత కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే పార్టీ కోసం పనిచేయనోళ్లకు పదవులు, ఇది మనం ఇంతకుముందు అనుకున్నాం. ఏదైతే కొంతమందికి నామినేటెడ్ పోస్టులు సంబంధించి ఆవిడ ఇచ్చారో ఆ ఉద్దేశంలో వ్యాఖ్యానిస్తూ ఆవిడ బాహాటంగానే బాగా మాట్లాడతారు, ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తారు. మొన్న రాజ్యసభలో కూడా అమరావతికి సంబంధించి ఏదైతే చట్టం తీసుకురావు అనుకున్నారో ఆ అమరావతికి సంబంధించిన విషయంలో కూడా మాజీ ముఖ్యమంత్రిపై కూడా ఇండైరెక్ట్గా ఒక సవాల్ విసిరారు కూడా. ఇప్పుడు ఎవరు ఆపుతారో చూపిస్తాను, రండ్రా అమరావతిని అక్కడ ఆంధ్రుల రాజధాని అవుతుంది, ఎవడు ఆపుతాడో చూద్దాం రండ్రా అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. అంటే ప్రతిదీ కూడా ఆవిడ చాలా ఓపెన్గా బాహాటంగానే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో కూడా చూడొచ్చు, నన్ను బ్యాన్ చేసే మొనగాడు లేడు. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరిని కొందరు పక్కన పెట్టారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ నన్ను బ్యాన్ చేసేంత మొనగాడు ఇంకా పుట్టలేదు. ఆ భ్రమలో ఎవరైనా ఉంటే వారికి త్వరలోనే తెక్క వదులుతుంది అంటూ తనదైన శైలిలో రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రౌండ్లోకి దిగుతానని, కార్యకర్తల పక్షాన్ని నిలబడతానని స్పష్టం చేశారు. అలా మరోవైపు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉద్దేశించి వ్యాఖ్యానం చేయారా అని కూడా అనుకుంటారుగా. ఇప్పుడు మనం ఇంతకుముందు అదే విశ్లేషించుకున్నాగా. దానికి సంబంధించి కూడా రేవంత్ సీఎం నినాదాలు నేనే చేయించిన, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డికి తానే స్వయంగా ఖమ్మం జిల్లాలో పూర్తి మద్దతు ప్రకటించానని, కార్యకర్తలతో సీఎం రేవంత్ అని నినాదాలు చేయించింది తానేనని రేణుకా చౌదరి గుర్తు చేశారు. సో పైనిచ్చిన కామెంట్కి ఇక్కడ కూడా ఒత్తాసు పలుకుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల నాకే అభ్యంతరం లేదు అనే విధంగా కూడా ఈవిడ వ్యాఖ్యలు ఉన్నాయి. మొత్తం మీద మంచి వక్త, ఈవిడ ఎలాగైనా మాట్లాడగలే సత్తా ఉన్న వ్యక్తి.